హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్, క్రికెట్ న్యూస్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ లేటెస్ట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్కి వెళ్ళాడు. ఇంగ్లాండ్తో జరిగిన థర్డ్ టీ20 మ్యాచ్లో 5 వికెట్స్ తీసి తన కెరీర్లోనే బెస్ట్ ర్యాంకింగ్ ప్లేస్కి వెళ్ళాడు. థర్డ్ టీ20లో ఇంగ్లాండ్ బ్యాటర్స్ను 30 తిప్పలు పెట్టి 7.08 ఎకానమీతో 10 వికెట్స్ తీశాడు. ఈ క్రమంలో 25th ర్యాంకింగ్లో ఉన్న వరుణ్ చక్రవర్తి ఇప్పుడు 5th ప్లేస్లోకి వెళ్ళాడు. అలాగే టీ20లో కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తర్వాత 2 times 5 వికెట్ ఆల్ తీసిన థర్డ్ ఇండియన్ బౌలర్గా నిలిచాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. శ్రీలంక టూర్లో ఆస్ట్రేలియా బ్యాటర్ సెంచరీస్తో చెలరేగారు. ఫస్ట్ టెస్ట్లో డే1లోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 147 రన్స్ చేసి ఇంకా నాట్అవుట్గానే ఉన్నాడు. తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా 104 రన్స్ చేసి ఇంకా నాట్అవుట్గానే ఉన్నాడు. ఇంకా స్టీవ్ స్మిత్ కెరీర్లోనే ఈ 35th సెంచరీ. ప్రజెంట్ క్రీజ్లో ఉన్న స్టీవ్ స్మిత్ అండ్ ఉస్మాన్ ఖవాజా పార్ట్నర్షిప్ 195 రన్స్కి చేరింది. ఇంకా డే1లోనే వర్షం వల్ల మ్యాచ్ డిలే అయింది. ఇంకా ఆస్ట్రేలియా టీమ్ స్కోర్ 330 రన్స్ చేసి 2 వికెట్స్ లాస్ అయింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అండర్-19 క్రికెట్లో ఒక వింత రన్అట్ జరిగింది. ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన ఆర్యన్ అబ్నార్మల్ వేలో అవుట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌత్ ఆఫ్రికా బౌలర్ అయిన జాసన్ రావల్స్ వేసిన బాల్ని ఆర్యన్ స్లాగ్ స్వీప్ ఆడాడు. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేసిన జోయ్ హెల్మెట్కి బాల్ గట్టిగా తగిలి మళ్ళీ వెనక్కి వచ్చి వికెట్స్ తగిలింది. ఇంకా జోయ్ బాల్ బలంగా తగలడంతో అన్కాన్షియస్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళి కింద పడిపోయాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. టీమిండియా క్రికెట్లోకి మరో న్యూ ఫార్మాట్ యాడ్ అయింది. నెక్స్ట్ మంత్ February 6 నుంచి లెజెండ్స్ 90 లీగ్ స్టార్ట్ కానుంది. ఈ టోర్నమెంట్లో 90 బాల్స్ మ్యాచెస్ జరుగుతాయి. ఈ టోర్నమెంట్లో ఛత్తీస్గఢ్ వారియర్స్, హర్యానా గ్లాడియేటర్స్, దుబాయ్ జెన్స్, గుజరాత్ స్నాప్ ఆర్మీ, ఢిల్లీ రాయల్స్, ఢిల్లీ బాయ్స్ అండ్ రాజస్థాన్ కింగ్స్ ఈ టీమ్స్ అన్ని లెజెండ్స్ 90 లీగ్లో పార్టిసిపేట్ చేయనున్నాయి. ఇందులో సురేష్ రైనా, అంబటి రాయుడు, శిఖర్ ధావన్, గప్తిల్, టైలర్, బ్రావో అండ్ షాకిబ్ ఈ ప్లేయర్స్ అంతా ఈ టోర్నమెంట్లో ఆడుతున్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. టీమిండియా ఉమెన్స్ క్రికెటర్ అనే దీప్తి శర్మకి వాళ్ళ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దీప్తి శర్మకి డిఎస్పీ జాబ్ ప్రొవైడ్ చేశారు. దీప్తి శర్మని డిఎస్పీగా అపాయింట్ చేస్తున్నట్లు ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఇంకా అలాగే క్యాష్ రివార్డ్ కింద 3 crores ప్రొవైడ్ చేశారు. ఇందుకు గాను ఆ స్టేట్ డీజీపీ ప్రశాంత్ వర్మ దీప్తి శర్మను సత్కరించారు. కాగా డిఎస్పీ పోస్ట్ దీప్తి శర్మకి తన చైల్డ్హుడ్ డ్రీమ్ నెరవేరిందని దీప్తి శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ ఈరోజు రంజీ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ ఈ టీమ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెకండ్ డౌన్లో బ్యాటింగ్ చేస్తాడని ఆ టీం కెప్టెన్ అయిన ఆయుష్ బదోని అన్నాడు. 13 years తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్సీ బాధ్యతలు విరాట్ కోహ్లీ తీసుకోవాలని డీడీసీఏ చెప్పింది. దీనికి విరాట్ కోహ్లీ రిఫ్యూజ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకే మ్యాచ్ వచ్చి జియో సినిమాలో టెలికాస్ట్ అవుతుంది. కాగా విరాట్ కోహ్లీ ఓవరాల్గా 23 మ్యాచెస్ ఆడి 1547 రన్స్ చేశాడు. ఇంకా ఇందులో 5 సెంచరీస్ కూడా ఉన్నాయి. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్ అయిన ఆదిల్ రషీద్ వల్ల థర్డ్ టీ20 మ్యాచ్ ఓడిపోయామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇంకా కనీసం ఆదిల్ రషీద్ స్ట్రైక్ కూడా రొటేట్ చేయనివ్వలేదు. అందుకే ఆదిల్ రషీద్ వరల్డ్ బెస్ట్ స్పిన్నర్గా మారాడని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. సెకండ్ టీ20లో అద్భుతంగా ఆడి టీమిండియాను విన్ చేయించిన తిలక్ వర్మను నిన్నటి మ్యాచ్లో ఆదిల్ రషీద్ క్లీన్ బౌల్ చేసి మ్యాచ్ని ఇంగ్లాండ్ టీం సైడ్ టర్న్ చేశాడని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తో జరిగిన థర్డ్ టీ20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గేమ్పై టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఇలా అన్నాడు. హార్దిక్ పాండ్యా 35 balls కేవలం 40 runs మాత్రమే చేశాడు. అందుకే అదర్ రెండున్న బ్యాట్స్మెన్స్పై ప్రెజర్ పడింది అని అన్నాడు. ఇంకా చాలా డాట్ బాల్స్ ఆడాడు. కనీసం స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేదు. టీ20 మ్యాచెస్లో క్రీజ్లో సెట్ అవ్వడానికి 20 balls తీసుకోవడం వేస్ట్ అని పార్థివ్ పటేల్ అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 9. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో తిలక్ వర్మ తన కెరీర్లోనే బెస్ట్ ర్యాంకింగ్ వెళ్ళాడు. ఫిల్ సాల్ట్ను థర్డ్ ప్లేస్లోకి నెట్టి 832 pointsతో సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాడు. ఫిల్ సాల్ట్కు 782 points ఉన్నాయి. ఇంకా నంబర్ 1 ప్లేస్లో ట్రావిస్ హెడ్ 855 pointsతో ఉన్నాడు. ఇంగ్లాండ్తో సెకండ్ టీ20లో ఒకవైపు వికెట్స్ పడుతున్న తిలక్ వర్మ మాత్రం నిలబడి 72 runs చేసిన విషయం తెలిసిందే కదా. ఇంకేమేమో నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ న్యూస్, ఈ క్రికెట్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అండ్ కామెంట్ చేయడం. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.